మరి బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఎంతమందికి అర్థమైంది? ఏమా నీకు అర్థమైందా? మనకేరా అవన్నీ కదా. ఆ పాస్బుక్లు మా చేతికి వచ్చినాయంటే చాలు, మాకెందుకు ఏ టెక్నాలజీ వాడితే కరెక్ట్ గా ఉందా లేదా అన్న. ఇవన్నీ తరఫున మిమ్మల్ని మనం అడగాలనుకుంటున్నాం. వాళ్ళ తరఫు నుంచి రీసర్వే చేశారు, బ్రహ్మాండంగా ఉంది. నిజంగా చాలా కష్టపడ్డారు. మీ అందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి కొన్ని దగ్గర చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, మరి దాని గురించి ఏం చేశారు? ఇప్పుడు కొంతమందికి ల్యాండ్ ఎక్స్టెన్షన్ లో హద్దులు తెలియకోవడము అవన్నీ జరిగినాయి. మళ్ళీ దాని గురించి ఏమైనా నెక్స్ట్ స్టెప్ తీసుకోబోతున్నామా? ఏమైనా ఉందా గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ దానిపైన? సార్ దీనిపైన యాక్చువల్ గా సమస్యలు ఎక్కడొస్తున్నాయంటే సార్, అన్నదమ్ములు బాగా పరిష్కారాలు, దాయాదుల బాగా పరిష్కారాలు అవి మనకు వద్దులేండి, అవి వాళ్ళ విత్ ఇన్ ద ఫ్యామిలీ. సార్ వాటికాడ ఏంటంటే సార్, పూర్వము వాళ్ళ నాయనగారు తాతగారు మేలు భూమి తీలు భూమి అని ఇచ్చారు సార్. అవి ఇచ్చిన దాంట్లో డాక్యుమెంట్ పరంగా అయితే సమభాగం చేసింటారు సార్. పొలం చేసుకునే వరకు అనుభవం వరకు ఒక 1/2 ఎకరా ఎక్కువ ఇచ్చింటారు సార్. అదేలేండి. మాకేమో గట్లు పెట్టమని రైతులు అడుగుతారు సార్. గట్లు పెట్టడానికి వీలు కాదు, మీకు పేపర్ పరంగా ఇలా ఉంది, మీకు 1/2 ఎకరా తక్కువ ఉంది అంటే వినట్లేదు సార్. అవి మాకు ఎక్కువ వస్తున్నాయి సమస్యలు. దాటితో పాటు రైతులు ఏంటంటే సార్, అప్పుడు సాదా బైనామా అంటారు సార్, ఏదో అగ్రిమెంట్ మీద రాసుకొని హక్కు లేకపోవడం వల్ల 2018 అంతకంటే ముందు 16లో వెబ్లాండ్ లోకి ఎక్కించేటప్పుడు మిగులు భూములను పెట్టారు సార్. ఎందుకు పెట్టారంటే ఆధారాలు, సరైన ఆధారాలు ఆ రోజు చూపించకపోవడం వల్ల 2 crores ఖాతా పెట్టి మిగులు భూములని పెట్టారు సార్. ఇది పెట్టడం వల్ల వాళ్ళ పేరు రావట్లేదు సార్. వాటికి కూడా ప్రభుత్వం మన ప్రెసిడెంట్ సిసిఎల్ఏ గారు ప్లస్ ఆల్ కలెక్టర్స్ ఆఫ్ ఆల్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి ఒక కంక్లూజన్ కి వచ్చారు సార్ 1 month బ్యాక్. మిగులు భూమి 2 crores ఖాతా పెట్టిండేది ఎంఆర్ఓ లెవెల్కే ఇద్దాము, అది ఇప్పుడు జేసీ జాయింట్ కలెక్టర్ లెవెల్ కి ఇది ప్రాసెస్ జరిగేది సార్. వెబ్లాండ్ లో జేసీ గారు పర్మిషన్ ఇస్తే గానీ మేము ఎంఆర్ఓ వీలు కాదు సార్ చేసేకి. అలాంటివి చాలా ఉన్నాయి సార్. ఎస్పెషలీ బంజర్ భూములు, మిగులు భూముల, బంజర్ భూములు నెక్స్ట్ వస్తాను సార్. ఈ మిగులు భూములు దగ్గర 2500 ఎకరాలు మన యాడికిలో ఉండాలి సార్. అందులో దగ్గర రైతులు వచ్చేసి 600 మంది వరకు ఎఫెక్ట్ అయి ఉన్నారు సార్. వాటందరికీ తొందరలో సొల్యూషన్ వస్తుంది సార్. ఎంఆర్ఓ లెవెల్లోనే ఆ వెబ్లాండ్ ఓపెన్ అయ్యి ఎంఆర్ఓ లెవెల్లోనే వాళ్ళ సమస్యలని పరిష్కరించాల్సిందిగా ఆప్షన్ వస్తుంది సార్. అది తొందరలో ఒక 1 month లోపల ఆర్డర్ అవుతుంది. మీ జ్యూరిస్డిక్షన్ లో వచ్చేస్తుంది సార్. మనకి ఇంకా జియో పాస్ కావాలా, వెబ్లాండ్ కూడా కరెక్షన్ చేయాలా సార్ దానికి అనుగుణంగా. అది ఒకటి సార్. రెండోది వచ్చి బంజర్ ల్యాండ్ సార్. బంజర్ ల్యాండ్ అంటే గవర్నమెంట్ భూమి అసైన్మెంట్ ఇచ్చిండొచ్చు, అసైన్మెంట్ ఇవ్వకపోయిండొచ్చు, కానీ ఆ అసైన్మెంట్ ఇవ్వకుండా కూడా కొంతమంది పేర్లు ఎక్కించుకున్నారు సార్, అనుభవంలో ఉన్నారు సార్. మాకు సార్ అది మాకు పట్టాదారు పాస్బుక్ ఓకే ఆన్లైన్ లో కనిపిస్తోంది, కానీ ఆడ 22 అంటుంటాం కదా సార్, ఈ దీనిలో ఉంది సార్ అని వస్తున్నారు సార్. వాటికి కూడా ఇప్పుడు మేము ఆల్రెడీ రిపోర్ట్ సబ్మిట్ చేశాం సార్. మన మండల తరఫున నుంచి 600 సర్వే నెంబర్లు 2600 ఎకరాల బంజరు భూముల డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసినాం సార్. దానికి కూడా తొందరలో రాబోతుంది సార్ ఒక జీవో. అది కూడా ఏంటంటే RH లో, అంటే బ్రిటిష్ పీరియడ్ లో స్వతంత్రం రాకముందు రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్ లో పేర్లు నమోదై ఉండి RSR లో ఎక్కడన్నా కానీ అసైన్మెంట్స్ అని ఒక ఎంట్రీ రాసి ఉంటే వాటిని అన్నిటి 22A నుంచి తీసేసి వాళ్ళకి రిజిస్టర్ అయ్యే విధంగా ఆ పాస్బుక్లు వచ్చే విధంగా చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ముందుకు పోతుంది సార్. ఇది కూడా మీ చేతిలోకి రాబోతుంది రాలేదు కాబట్టి అందుకు పోయిన గవర్నమెంట్ లో ఏం చేశారంటే సార్, ఈ అధికారాలు, ఈ ఆప్షన్స్ వెబ్లాండ్ లో ఇవన్నీ తీసుకెళ్లి జాయింట్ కలెక్టర్ అది 22A పెట్టారు. కానీ ఏదైనా చేయాలి మోడిఫికేషన్స్ ఈ 22A అంటే అది కలెక్టర్ జాయింట్ కలెక్టర్ పోయేలాగా పెట్టారు సార్. అందువల్ల ఏమైతుందంటే సార్ 3 స్టెప్పులు దాటడానికి టైం టేకింగ్ ఎక్కువైతుంది. ఇన్ దిస్ మీన్ టైం చాలా కొర్రీలు పడుతున్నాయి సార్. అదే ఇప్పుడు ఎంఆర్ఓ లెవెల్ అయితే ఎంఆర్ఓ గారు పర్సనల్ గా ఒక రైతుని తీసుకున్నాము, ఒక చలమారెడ్డి, ఒక రుద్రం నాయుడు, 2 రైతులు తీసుకున్నప్పుడు వాళ్ళు ఆ పొలంలో ఉన్నారా లేదా పక్కన రైతులను అడుగుతాము. అది ఏది కాంట్రవర్సీ లేదంటే మేము డైరెక్ట్ పంచనామా రాసి ఎక్కించే ఆప్షన్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సార్. ఆ ఆప్షన్ వస్తే అది కూడా చేస్తాం. ఈ విధంగా రైతులు అయితే చాలా మాక్సిమం పరిష్కారం చేయడానికి ఈ 2 జీవోలు వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంది సార్. ఎస్, అట్లనే కోనపులపాడు ఒక ఫారెస్ట్ ల్యాండ్ దగ్గర 300 ఎకరాలు సార్. వాళ్ళకు కూడా ఇప్పుడు పట్టాదారు పాస్బుక్ ఎనేబుల్ చేయించాం సార్. ఫారెస్ట్ అని ఉన్నా దాని అర్థం ఏంటంటే అంటే అక్కడ ఏమైందంటే సార్,
ఆర్ఎస్ఆర్ లో అడవి అని పడింది సార్, ఫారెస్ట్ రిజర్వ్ అని పడింది సార్. అంటే వీళ్ళు అంటే సాగు చేసుకుంటున్నారు. కానీ వాళ్ళకి ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి సార్. 1927లోనే వాళ్ళకి అసైన్మెంట్లు జరిగినాయి సార్. అంటే 100 ఏళ్ల కిందటే జరిగింది సార్. ఆ రికార్డ్స్ అన్ని తాడిపత్రుల నుండి తెప్పించాను సార్. అది మనం 85 లో సార్ మన మండలం అయిండేది యాడికి. అందుకు అవి లేకపోవడం వల్ల, దాని క్లారిటీ లేకపోవడం వల్ల చేసింది లేదు సార్. ఒక 3-4 విఆర్ వాళ్ళని పెట్టి రికార్డ్ అంతా తెప్పించి ఫారెస్టర్లకి లెటర్ పెట్టి డిఎఫ్ఓ కూడా వచ్చాడు సార్. ఆ విషయంలో వచ్చి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి అది ఫారెస్ట్ లో ఉందా లేకపోతే బయట ఉందా, కేఎంఎల్ ఫైల్ అంటాం సార్ దాన్ని. వాళ్ళ కేఎంఎల్ ఫైల్ లో అటు సైడ్ ఉందా, భూమి ఇటు సైడ్ ఉందా, అది క్లారిటీ అడిగాం సార్. వాళ్ళు కూడా క్లారిటీ ఇచ్చారు, కేఎంఎల్ ఫైల్ బయట సైడ్ ఉంది అని. బయట సైడ్ ఉంది అంటే ఫారెస్ట్ ల్యాండ్ కాదని, వాళ్ళది కాదని సార్. ఇప్పుడు దాన్ని అలాటెడ్ అని పెట్టాం సార్. అలాటెడ్ అని పెట్టడం వల్ల ఆన్లైన్ లో వాళ్ళకి పాస్బుక్ వస్తుంది సార్. పాస్బుక్ వచ్చిన స్టిల్ అది అనెక్సర్ 22A లో ఉంటాయి సార్, అడవి ఉందని. ఇప్పుడు మేమేం చేస్తామంటే, ఇది స్వతంత్రం రాకముందే ఇది అసైన్మెంట్ జరిగింది, ఆర్ఎస్ఆర్ లో ఇలా ఎంట్రీ ఉంది, దయచేసి ఫారెస్ట్ జాయింట్ ఇన్స్పెక్షన్ లో కూడా ఇలా ఇచ్చారు, అందుకు దీన్ని 22A లో తీసేయండి అనేసి కలెక్టర్ గారికి లెటర్ పెట్టాం సార్. వాళ్ళు దానికి రికమెండెడ్ అని ఇచ్చిన తర్వాత ఓవరాల్ గా 22A లో తీసేస్తాం సార్. తీసేస్తే ఇట్స్ బికమ్ ఏ పట్టా, ప్యూర్ పట్టా, అమ్మచ్చు, కొనొచ్చు. ఇంకా ఎప్పటికీ అది ఫారెస్ట్ ల్యాండ్ కింద ఉండదు సార్. అదైతే సక్సెస్ఫుల్ గా చేయగలిగాం సార్ కోనపల్లిపాడు. అట్లనే పుప్పాల సమస్య కూడా ఉంది సార్. అది నేను రాకముందు జరిగింది అది రీసర్వే అయినా స్టిల్ ఇప్పుడు మళ్ళా జాయింట్ ఇన్స్పెక్షన్ కి డిఎఫ్ఓ గారికి లెటర్ పెట్టాను సార్. మన వాళ్ళ ఫారెస్ట్ లో ఒక ఫస్ట్ విజిట్ అయిపోయింది సార్. నెక్స్ట్ సెకండ్ విజిట్ లో డిఎఫ్ఓ గారు వస్తారు సార్. వచ్చిన తర్వాత కూడా కుప్పాలకు కూడా ఆ సమస్య తీరుస్తాం సార్. ఈ విధంగా ఉన్నాయి సార్ సమస్యలు. అవి ఎంఆర్ఓ లెవెల్లో లేవు సార్. ఇప్పుడు అన్ని తీసుకెళ్లి పెట్టారు సార్. ఇది ప్రాసెస్ నడవడానికి లేట్ అవుతుంది. పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే పని జరగలేదు అనుకుంటున్నారు సార్. పని జరుగుతాను సార్, కానీ డిలే కావడానికి ఇది సార్. ఇది మేము ఎస్కలేట్ కూడా చేశాం సార్ కలెక్టర్ ద్వారా. ఇష్యూ ఎస్పెషల్లీ నేను అడిగాను సార్, ఎందుకు సమస్యలు ఇంకా వస్తున్నాయి, పీజీఆర్ఎస్ లో 200-300 పెరుగుతున్నాయి అన్నప్పుడు ఈ బంజరు భూములు చెప్పినది నేనే సార్. మిగిలి భూములు బంజరు భూములు సార్ ఇట్లున్నాయి, దీనికి ఏదన్నా ఒక సొల్యూషన్ చూపిస్తే చాలా మంది రైతులకి సమస్యలు తీర్చొచ్చు అని దాన్ని మన కలెక్టర్ గారు కూడా బంజరు భూముల గురించి ఎస్కలేట్ చేసి, ఎస్పెషల్లీ తాడిపత్రి కాన్స్టిట్యుయెన్సీలో ఎక్కువ సార్, పెద్దవడుగూరు, పెద్దపప్పూరు, తాడిపత్రి ఎక్కువ సార్. అట్లా గుంతకల్ డివిజన్ కూడా ఉంది. వీటన్నిటికీ దగ్గర 40,000 ఎకరాలు ఉంది సార్. దీన్నంతా కూడా తొందరలో ఒక సొల్యూషన్ ఇస్తాను సార్, ఇబ్బంది ఉండదు సార్. మీరందరు విన్నారు కదా, ఇవన్నీ నాకు తెలియక కాదు. ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి, తహసీల్దార్ గారి దగ్గర నుంచి మీకు డైరెక్ట్ గా వింటే మీకు ఒక నమ్మకం వస్తుందని చెప్పి అన్నగారితో చెప్పించారు. మీరు ఒకటి గమనించాలా, ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో నిత్యం ప్రజలకు అనుకూలంగా మీకు సులభంగా పనులు జరిగేదానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కేవలం కొన్ని తప్పు డిసిషన్స్ గత 5 ఏళ్ళు తీసుకున్న వల్ల ఈరోజు ఈ సమస్యలన్నీ మొదలైనాయి. ఒకటొకటి చూసుకుంటా వస్తుంది. ఖచ్చితంగా రాబోయే కాలంలో మీ భూములు భద్రంగా మీ దగ్గరికి చేర్చే విధంగా చేస్తారని చెప్పి మరొకసారి ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. భయపడద్దండి, ఎక్కడికి పో. చాలా మంది నా దగ్గరకు వస్తున్నారు, అన్న మా అబ్బా కాలం నుంచి మేము చేసుకుంటున్నాము, ఇప్పుడు వచ్చి మాది కాదంటే మేము యాడికి పోవాలా, మా దగ్గర ఉండేది అదొకటే అంటున్నాం. ఏమి ఇబ్బంది లేదు. మీ దగ్గర ఉన్న పత్రాలు ఏవైతే మీకు దానికి సంబంధించి ఉన్నాయో భద్రంగా పెట్టుకోండి. ఖచ్చితంగా చిన్న చిన్న రీసర్వేలో ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అవి కూడా ప్రభుత్వం దాన్ని బయటికి తీస్తుంది. సో భూముల పైన మాత్రం మీకు ఎటువంటి డౌట్ అనేది ఉండకూడదు. సో ఈరోజు ఎన్ని ఇస్తున్నామన్నా మనము దాదాపు చాలా వరకు అన్ని అయిపోయినట్టున్నాయి కదన్నా. అంటే లైక్ 1700లో దాదాపు 1400 మనకు వచ్చేసినాయి ఆల్రెడీ. ఇంకొక 300 మందికి మనం ఇంకా డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది, రైట్? అదే విధంగా మీరందరు గమనించారు, ఈ ఓట్లది సర్వే కూడా జరుగుతుంది.
మరి ఇక్కడున్న వాళ్ళందరికీ అయిపోయిందా ఓట్ల సర్వే? అందరిది అయిపోయిందా? వేరేనా అయిపోయిందా? మొత్తం అందరిది. మీకైతే ఎవరికి ఏమి ఇబ్బందులు లేవు కదా ఇక్కడ? రైట్, సంతోషం. మళ్ళా నాకు తెలిసి యాడికి లీడింగ్ లో ఉన్నట్టుంది సర్వేలో కూడా, ఓట్ల దాంట్లో కూడా. ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే మాత్రం దానిపైన వెంటనే మీరు ఆఫీస్కి వెళ్ళి మీ పేపర్లు, మీకు ఏమైనా 2 ఓట్లుండి ఒక దగ్గరే పెట్టుకోవాలని అవన్నీ చేసుకుంటే తొందరగా మేలు మీకు. లేదు అంటే మీరు డిలే అవుతానే ఉంటుంది. సో తొందరలో మీకు ఏమైనా తప్పులు గిప్పులు పడినాయి అంటే పోయి వెరిఫికేషన్ చేయించుకోండి. మీ దగ్గరే కదన్నా, మన ఆఫీస్కే రావాలా? బిఎల్ఏనో వాళ్ళ మీ దగ్గరికి రాకర్లేదు. ఓకే, వాళ్ళకి ఇచ్చిన ఫామ్ వాళ్ళు వెనక్కియాలంతే. రైట్, సంతోషం. మీరు ఫోన్ లో కూడా చూసుకోవచ్చు. మీది వస్తుంది, చూపిస్తామా? అది ఎవరికన్నా స్కానర్ది ఉందా? నీ దాంట్లో ఉందా? చేయొచ్చా? మీ మ్యాప్ గీపు అన్ని కనిపిస్తాయి ఫోన్ లో. ఒకసారి చెప్పండి. ఉంది కదా, చూసారా? ఇది దీన్ని క్యూఆర్ కోడ్ అంటారు. మీరు ఈ మధ్య ఫోన్ పేలు చేస్తున్నారు కదా, ఇప్పుడు అర్థమైందా? ఫోన్ పే సేమ్ అదే దానిలో తీసేసి, ఫోన్ పే కాదు, మీ దాంట్లో కెమెరా ఉంటది కదా, కెమెరా ఆన్ చేసి ఇది పెడితే చాలు. ఈ భూమి ఎవరిది, ఎన్ని ఎకరాలు ఉంది, ఎవరి పేరు మీద ఉంది, మీ భూమి దగ్గరికి పోవాలనుకుంటే నొక్కితే చాలు, డైరెక్షన్స్ అని మీ భూమి దగ్గరికి తెలిసిపోతుంది. అంటే మీకు దారి తెలియదు అనుకో, మీ భూమి ఎక్కడుందో దారి కూడా చూపిస్తుంది. నువ్వు దాన్ని పోయి పెడితే నీకు ఏమంటే ఇంటర్నెట్ ఒకటి ఉండాలా. ఇంటర్నెట్ ఉంటే నీకు ఎట్లా పోవాలో కూడా నీ భూమి దాకా తీసుకెళ్లి వదులుతుంది. అంటే మళ్ళీ అదేం ఎక్కించుకొని పోదు, నీ కాళ్ళ పైన నడుచుకుంటా పోవాలా, అది చెప్తుంది ఎక్కడికి పోవాలని. నా ఒకసారి స్కాన్ చేసి నా ఫోన్ లో స్కాన్ చేయి, వస్తుందా? నా ఫోన్ లో యాప్ ఇన్స్టాల్ ఉండాలా? లేదు కదా, అవసరం లేదు, వచ్చేస్తా. దాన్ని స్కాన్ చేస్తానే వచ్చేసింది. అనంతపూర్, అంతకల్, యాడికి, చందన, ఖాతా నంబర్ 1302 అన్ని వచ్చేసినాయి చూడు. బుక్ లో ఉన్నాయి, మొత్తం డీటెయిల్స్ వస్తాయి నీకు. అదే విధంగా ఫోటో గీటో అన్ని అన్ని ఎవరి కోసం చేశారు? మీ భద్రత కోసం. మేము మా ముఖ చిత్రాలు ఏం పెట్టుకోలే దీనిలో పైన. పెట్టుకున్నామా? లేవు, ఉండవు కూడా. ఎందుకంటే ఇది ఎవరిది? ఇది మీది. మా ముఖ చిత్రాలన్నీ తీసేసి మీ భూములు కాపాడడం కోసము ఒక టెక్నాలజీ వాడుతున్నాం. రేపు ఊరికే పోయి తొలగించేసి వేరే వాళ్ళ పేరు ఎక్కించుకోవడం అంటే కూడా చాలా కష్టం. ఎందుకంటే ఈ బ్లాక్ చైన్ అండ్ టెక్నాలజీ ఏంటంటే మీకు నేను చెప్పిన అంత అర్థం కాకపోవచ్చు. అది వేరే వేరే కంప్యూటర్లలో కూడా ఎప్పుడు మీ డీటెయిల్స్ అన్ని దాంట్లో ఉండిపోతాయి. దాన్ని ఎవరు మార్చలేరు. ఒకే ఒక కీ ఉంటుంది, అదొక్క ద్వారానే మార్చగలుగుతారనమాట. సో భద్రపరిచే దానికోసము కొంత ఖర్చు అయినా కూడా ప్రభుత్వము మీ భూములు మీకు సొంతం ఉండాలా, కాపాడాలని చెప్పి ఈ టెక్నాలజీ వాడుతూ మీకు ఈ కొత్త తరమైన పాస్బుక్లు అందజేస్తాము. రైట్, నాకు పిలిచండి.